హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మనం రోజు చపాతీలు తింటూనే ఉంటాం కదా. చపాతీ పిండి కలపటానికి, చపాతీలు చేసుకోవటానికి చాలా టైం అనేది పడుతుంది కదా. నేను చెప్పినట్టు ఒక్కసారి చపాతీ పిండి కలుపుకొని చపాతీలు చేశారంటే 1 to 2 months వరకు ఈ చపాతీలు నిల్వ ఉంటాయి. అది కాక సాఫ్ట్గా కూడా ఉంటాయి. వర్కింగ్ ఉమెన్స్కి కానీ, బిజీగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఫ్రోజన్ చపాతీ కోసం నేను ఒక కప్పునైతే కొలతగా తీసుకొని ఒక బౌల్లోకి 3 cups ఆఫ్ గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను. ఈ 3 cups ఆఫ్ గోధుమ పిండికి 1.5 spoon సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పిండిలో కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ సాల్ట్ పిండికంతా పట్టేట్టు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. పిండి అనేది మనం పట్టుకుంటే ఇలా ముద్దలాగా అవ్వాలి. నేను ఈ 3 cups ఆఫ్ గోధుమ పిండికి 1 glass ఆఫ్ వాటర్ని తీసుకొని కొంచెంగా వాటర్ వేస్తూ గట్టిగా కలుపుకుంటూ ఇలా మొత్తం అంతా వాటర్ని వేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా మెత్తగా అయితే ఈ పిండిని కలుపుకోవాలి. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉందో. దీనిపైన నేను 2 tablespoon ఆయిల్ వేసి పిండి మొత్తానికి స్ప్రెడ్ చేసి పైన మూత పెట్టి 15 to 20 minutes అయితే ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ఆయిల్ అంతా చపాతీలు పట్టేట్టు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనకి కావాల్సిన సైజులో గుండ్రంగా బౌల్స్ లాగా చేసుకోవాలి. ఈ చపాతీ పిండి మొత్తాన్ని ఇలా బౌల్స్ లాగా చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని ఇలా పొడి పిండిలో వేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ చపాతీలను అయితే చేసుకోవాలి. ఈ చపాతీలని మరీ మందంగా మరీ పలుచగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. మరీ మందంగా చేస్తే లోన చపాతీ కాలకుండా పిండిగా ఉంటుంది. పలుచుగా చేస్తే అప్పడల్లాగా అవుతుంది. ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ గుండ్రంగా చపాతీలను అయితే చేసుకోవాలి. చూడండి ఈ చపాతీ ఇలా చేసుకుంటే సరిపోతుంది. మనం చేసుకున్న అన్ని పిండి ముద్దల్ని ఇలా చపాతీలా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ప్యాన్ అయితే హీట్ అవనివ్వాలి. ఇలా హై ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చపాతీని వేసుకోవాలి. ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా సమోసా షీటుల్లాగా అవ్వాలి ఈ చపాతీ. మరీ ఎర్రగా కాలనవసరం లేదు. ఇలా సమోసా షీటుల్లాగా అయితే ప్లేట్లోకి తీసుకోవడమే. ఇది వేడిగా ఉన్నప్పుడు ఒకదానిపైన ఒకటి వేయకండి. ఆవిరికి వాటర్ వచ్చి చపాతీలు అనేవి తడిచిపోతాయి. నేను తీసుకున్న 3 కప్పుల గోధుమ పిండికి ఈ 18 చపాతీస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక ఎయిర్ టైట్ బాక్స్ని అయితే తీసుకొని అందులోకి పొడి క్లాత్ని కానీ కర్చీఫ్ని కానీ వేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనకి తడి వస్తుంది కదా. ఆ తడి అనేది చపాతీలకు పట్టకుండా ఈ క్లాత్ అనేది పీల్చుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని మనకు నచ్చినప్పుడు మనకి కావాల్సిన చపాతీలని తీసుకొని పక్కన ఉంచుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఈ చపాతీలు అనేవి కంప్లీట్గా కూల్ తగ్గిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మనం తీసుకున్న చపాతీలని వేసుకొని 10 secondsకి ఒకసారి తిప్పుకుంటూ ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా ఇలా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. చపాతీ పైన ఇలా ఎర్రగా వచ్చినంత వరకు కాల్చుకోవాలి. 2 వైపులా ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సాఫ్ట్ చపాతీలు అనేవి రెడీ అయిపోతాయి. ఇవి మరీ పొంగవు కానీ సాఫ్ట్గా అయితే ఉంటాయి. చూడండి నేను తీసుకున్న చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. అంతే అండి ఈ వీడియో. ఇలా చేసుకున్నారంటే చపాతీలను 1 to 2 months వరకు మీరు నిల్వ ఉంచుకోవచ్చు.